గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్సన్. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ షేక్ నాయబ్ జానీ గారు అడుగుతున్నారు. అన్న ప్లీజ్ డూ కంప్లీట్ అనాలిసిస్ వీడియో నోసిల్ అండ్ రతన్ పవర్ ఆర్ ఎనీ వన్ స్టాక్ అండ్ వాట్స్ యువర్ వ్యూ ఆన్ దీస్ టూ స్టాక్స్ ఫర్ లాంగ్ టర్మ్. ఓకే, ఈ రెండు కంపెనీస్లోని ఫస్ట్ నోసిల్ గురించి మాట్లాడుకుందాం అండి. ఎందుకంటే కరెంట్ మార్కెట్ కండిషన్లో ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ కంపెనీ టు స్టడీ. ఎస్పెషలీ కెమికల్ యాజ్ ఎ సైకిల్ బాటమ్ అవుట్ అయిందని అనుకున్నాం. అండ్ అలాగే నోసిల్ విషయంకి వచ్చేసరికి ఇది రబ్బర్ కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ కదా. రబ్బర్ కెమికల్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకున్నట్టయితే 80% గ్లోబల్ రబ్బర్ కెమికల్ డిమాండ్ ఏదైతే ఉన్నదో దాన్ని చైనా సప్లై చేస్తుంది. అండ్ ఇండియా విషయంకి వచ్చేసరికి ఇండియాలో నోసిల్ ఈజ్ ద లార్జెస్ట్ కంపెనీ. ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ నోసిల్ ఈజ్ ద లార్జెస్ట్ ప్లేయర్. మనకి టైర్ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే ఉన్నారో లార్జ్ కంపెనీస్లో చాలా కంపెనీస్కి వీళ్ళు ఈ రబ్బర్ కెమికల్స్ అయితే సప్లై చేస్తారు. బిజినెస్ ఎప్పుడు గ్రో అవుతుందంటే, మీకు ఆటో ఇండస్ట్రీ బాగా గ్రో అవుతుంది అనుకోండి, ఆటోమేటిక్గా మనకి టైర్ సేల్స్ పెరుగుతాయి. అండ్ టైర్ సేల్స్ పెరిగినట్టయితే రబ్బర్ కెమికల్స్ కూడా డిమాండ్ పెరుగుతుంది. అండ్ సెకండ్ థింగ్, న్యూ వెహికల్ సేల్స్ మాత్రమే కాకుండా రీప్లేస్మెంట్ సైకిల్ కూడా ఉంటుంది. ఈ రీప్లేస్మెంట్ సైకిల్ స్టార్ట్ అయినప్పుడు కూడా టైర్స్ యొక్క సేల్స్ బాగా పెరుగుతాయి. అండ్ అగైన్ రబ్బర్ కెమికల్ కంపెనీస్కి డిమాండ్ అయితే బాగా పెరుగుతుంది. లాస్ట్ 1.5 yearగా యాక్చువల్లీ మనకి ఆటో సెక్టర్లో చూసినట్టయితే చాలా మంచి డిమాండ్లో గ్రోత్ కనబడుతుంది కదా. కానీ రబ్బర్ కెమికల్ కంపెనీస్ పెద్దగా అయితే పర్ఫామ్ చేయలేదు. దానికి రీజన్ మనందరూ తెలుసు, చైనీస్ కంపెనీస్ ఎస్పెషల్లీ మన ఇండియాలో అయితే భయంకరంగా డంపింగ్ చేస్తున్నాయి. రబ్బర్ కెమికల్స్ని కూడా బాగా డంపింగ్ చేయడం వల్ల వీళ్ళ వాల్యూమ్స్ మీద అయితే ఆ ప్రెషర్ అయితే కనబడింది. కాకపోతే రీసెంట్గా కాన్ఫరెన్స్ కాల్ అయితే చదివినప్పుడు మేనేజ్మెంట్ ఏం కామెంట్ చేస్తున్నారంటే, చైనాలో డిమాండ్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఆ స్లోడౌన్ ఉన్నదో దానివల్ల ఎక్సెస్ ప్రొడక్షన్ వల్ల వాళ్ళు బాగా డంపింగ్ చేస్తున్నారు. నౌ డిమాండ్ రికవరీ అయితే చైనాలో కనబడుతుంది. దానివల్ల నెక్స్ట్ క్వార్టర్ వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయి ప్రీవియస్ క్వార్టర్స్తో కంపేర్ చేస్తే వాల్యూమ్స్ బెటర్ అవుతాయని అయితే మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దో వాళ్ళు గైడెన్స్ ఇవ్వడానికైతే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. మల్టిపుల్ టైమ్స్ వేరే అనలిస్టుల క్వశ్చన్ అడిగినా కూడా మీరు కాన్ఫరెన్స్ కాల్ చదివితే అర్థమైపోద్ది. నెంబర్స్ చెప్పలేదు, కానీ కాకపోతే క్లియర్లీ వాళ్ళు చెప్తున్నారు వాల్యూమ్స్ అయితే పెరుగుతాయని అయితే మాట్లాడుతున్నారు. అండ్ రీప్లేస్మెంట్ సైకిల్ కూడా మన డొమెస్టిక్ మార్కెట్లో స్టార్ట్ అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒకవేళ ఆ సైకిల్ స్టార్ట్ అయినట్టయితే డెఫినెట్లీ కంపెనీకి అయితే పాజిటివ్. అండ్ కంపెనీ పరంగా మాట్లాడుకుంటే ప్రమోటర్స్ వైజ్ చాలా స్ట్రాంగ్ ప్రమోటర్స్ రన్ చేసే కంపెనీ ఇది. అండ్ స్ట్రాంగ్ మార్కెట్ షేర్ డొమెస్టిక్ మార్కెట్లో వెలుకున్నది. అండ్ లాస్ట్ క్వార్టర్ కాన్ఫరెన్స్ కాల్ ట్రాన్స్క్రిప్ట్ చదివినప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ కూడా కనబడింది. వీళ్ళు ఎస్పెషల్లీ యూఎస్ అండ్ యూరోపియన్ మార్కెట్స్ న్యూ ప్రోడక్ట్ అప్రూవల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ ప్రోడక్ట్ అప్రూవల్స్ వచ్చాయనుకోండి, దెన్ డెఫినెట్లీ ఇట్స్ గుడ్ ఫర్ దెమ్. ఓవరాల్గా చూసినట్టయితే వర్స్ట్ ఏదైతే ఉన్నదో అది ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసిందని అనుకోవచ్చు. లెట్స్ సీ కమింగ్ క్వార్టర్స్లో వీళ్ళ నెంబర్స్లో ఇంప్రూవ్మెంట్ కనబడింది అనుకోండి. స్టాక్ ప్రైస్ కూడా చాలా రోజుల నుంచి బాగా అక్కడే ఒకే రేంజ్లో అయితే స్టక్ అయిపోయి ఉన్నది. ఆ ప్రైస్ నుంచి బ్రేక్ అయితే అవుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లెట్స్ సీ నెక్స్ట్ క్వార్టర్ నెంబర్స్ కూడా ఒకసారి ట్రాక్ చేస్తే అర్థమవుతుంది. అండ్ రతన్ పవర్ విషయంకి వచ్చేసరికి పవర్ సెక్టర్లో డెఫినెట్లీ చాలా మంచి గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఎందుకు ఈ కంపెనీనే చూస్ చేసుకున్నారు? బికాస్ దేర్ ఆర్ అదర్ కంపెనీస్ టూ కదా. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళకన్నా బెటర్గా పర్ఫామ్ చేస్తున్న కంపెనీస్ ఉన్నాయి, మంచి నెంబర్స్ డెలివర్ చేస్తున్నాయి. వీళ్ళు లాస్ట్ మీరు స్క్రీనర్ ఓపెన్ చేసి చూడండి, వీళ్ళు P&L స్టేట్మెంట్ చూస్తే అర్థమైపోద్ది. కంటిన్యూస్గా లాస్ మేకింగ్ కంపెనీ ఇది. అలాంటి కంపెనీస్లో అన్లెస్ మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలిస్తే తప్పించి అలాంటి కంపెనీస్ని ఇగ్నోర్ చేయడమే బెటర్ అనేది నా వ్యూ. ఇట్స్ అప్ టు యూ. ఎందుకంటే మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ ఇన్సైట్స్ ఏమైనా తెలిస్తే వేరు, లేకుండా మీరు ఓన్లీ మార్కెట్ రిలేటెడ్ న్యూస్ ఏదైనా విని స్టాక్లో ఇన్వెస్ట్ చేద్దామని ఆలోచిస్తున్నట్టయితే ఆన్ ఫేస్ ఆఫ్ ఇట్ చూస్తే మాత్రం ఇట్స్ నాట్ లుకింగ్ గుడ్ అండి. మన నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, సాయినా నమస్తే. 2016లో నా హస్బెండ్ క్యాన్సర్తో చనిపోయారు. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. ప్రజెంట్ బాబు ఇంటర్ ఫైనల్, పాప 10th ఫైనల్ చదువుతున్నారు. నా దగ్గర 50 లక్షలు FDలో ఉన్నాయి అండ్ గవర్నమెంట్ ఇచ్చిన 70 square yards హౌస్ ఉన్నది. బాబు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో AI అండ్ మిషన్ లెర్నింగ్ కోర్స్ చేస్తాను అంటున్నాడు. ఎంక్వైరీ చేస్తే 4 yearsకి 25 lakhs అడుగుతున్నారు యూనివర్సిటీ వాళ్ళు. నా క్వశ్చన్ ఏంటంటే, 25 లక్షలు పెట్టి బాబుని చదివించాలా, లేదా ఎంసెట్లో వాడికి ఏ కోర్స్ వస్తే ఆ కోర్స్ చదివించి ఆ FDని అలాగే కంటిన్యూ చేయాలా? నాకు ఏ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు, ప్లీజ్ సజెస్ట్ మీ. హాయ్ అండి, యాక్చువల్లీ చాలా టఫ్ క్వశ్చన్ అడిగారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే బోత్ ఎమోషన్ అండ్ అలాగే క్యాలిక్యులేషన్ రెండు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. నాకు పర్సనలీ నేనైతే మీ పొజిషన్లో ఉంటే ఏం చేస్తానో అదే చెప్తాను. పిల్లల్ని చదివించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలకి మనం ఇచ్చేది బెస్ట్ థింగ్ అదే. కాకపోతే మీ దగ్గర ఉన్న డబ్బుల్లోని 50%, అంటే మీ దగ్గర 50 లక్షలని అందులో 25 లక్షలు ఓన్లీ ఒక అబ్బాయి చదువుకే మీరు స్పెండ్ చేసినట్టయితే మీ పాప చదువుకు కూడా డబ్బులు కావాలి, అండ్ తన పెళ్ళి చేయడానికి మీ దగ్గర డబ్బులు కావాలి, అండ్ మీరు లైఫ్ లాంగ్ బతకడానికి డబ్బులు కావాలి, అవునా? అండ్ మీకు వేరే అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఏం లేదు. కాబట్టి నాకు ఈ సిచ్యువేషన్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, బాబుని కొంచెం ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. అంటే తనని ఇంకొంచెం స్టడీస్లోని బెస్ట్ ఇవ్వమని. తను బెస్ట్ ఇచ్చి
ఐఐటీలోని లేకపోతే ఇంకా ఏమైనా బెస్ట్ యూనివర్సిటీలోని సీట్ సంపాదించగలిగాడు అనుకోండి, అప్పుడు 25 లక్షలు స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. మీరు ఇదే కోర్సు వేరే చాలా మంచి మంచి యూనివర్సిటీల్లోనే ఒకవేళ ర్యాంక్ సాధించగలిగినట్టయితే యాక్చువల్లీ దీనికన్నా కూడా చాలా చాలా తక్కువ ఫీజులోనే ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. సో తను అది చదవాలనుకుంటున్నాడు కాబట్టి తను డెఫినెట్లీ ఎంకరేజ్ చేయండి. కాకపోతే తనకి కంప్లీట్ ఇంట్లో ఉన్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ అలాగే తను ర్యాంక్ సాధించినట్టయితే తను అనుకున్నది చదవగలడు. దానికి మీరు ఎంతైతే అవుతుందో, అంటే 25 లక్షలు కాదు 10 లక్షల లోపల అవుతుంది అనుకుని తను ర్యాంక్ సాధించినట్టయితే దాని ఇన్ దట్ కేస్ ఇట్ విల్ బీ ఈజీ. అండ్ ఇంకొకటి, ఎడ్యుకేషన్ లోన్ రిలేటెడ్గా కూడా ఎంక్వైరీ చేయండి. మోస్ట్ కేసులో ఏంటంటే ఎడ్యుకేషన్ లోన్ కూడా చాలా బ్యాంక్స్ అసెట్ బ్యాకప్ ఇవన్నీ అడుగుతాయి. సో అలాంటివి మీకు ప్రాబ్లం అయ్యే ఆస్కారం ఉంటుంది. కొన్ని రకాల కోర్సులు మాత్రం ఎటువంటి అసెట్ బ్యాకప్ లేకుండానే బ్యాంక్స్ లోన్స్ అయితే ఇస్తే ఒకవేళ తను ర్యాంక్ సాధించగలిగాడు అనుకోండి, అలాంటి ఎడ్యుకేషన్ లోన్ అవి దొరికాయి అనుకోండి, తను ఏదైతే చదవాలనుకున్నాడో అది చదవగలుగుతాడు. నా పర్సనల్ సజెషన్ అయితే మీ దగ్గర ఏవైతే డబ్బులు ఉన్నాయో దాన్ని అలాగే ఉంచి కొంచెం పార్ట్ పిల్లల ఎడ్యుకేషన్కి అయితే స్పెండ్ చేయాలి, తప్పలేదు. కాకపోతే 50% స్పెండ్ చేసినట్టయితే మీ పాప ఎడ్యుకేషన్, పాప మ్యారేజ్, మీ ఫ్యూచర్ రిలేటెడ్గా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి తను ఏదర్ ఎంసెట్ ఆర్ అదర్ సజెషన్ ఇప్పుడు చెప్పాను కదా, తను ఇంకొంచెం బెటర్ ర్యాంక్ సాధించగలిగినట్టయితే తను అనుకున్న కోర్సే తక్కువ ఫీజులో అయితే కంప్లీట్ చేయగలుగుతాడు. దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ విచ్ ఐ కెన్ సజెస్ట్. మీరు పంపించిన నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అవుతున్నట్టు అనిపించినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీకు కూడా ఏదైనా క్వశ్చన్ మమ్మల్ని అడగాలనిపించినట్లయితే మిగిలిన వ్యూవర్స్ ఎలాగైతే కంటిన్యూస్గా #AskMoneyPerson రాసి వాళ్ళు క్వశ్చన్ రాస్తున్నారో అలా మీ క్వశ్చన్ రాసినట్లయితే మీ క్వశ్చన్స్ మాకైతే రీచ్ అవుతాయి. మా నెక్స్ట్ క్వశ్చన్ విజయ్ కుమార్ గారు అడుగుతున్నారు. ఓకే ప్లే ఇండియా కంపెనీ బిజినెస్ గురించి చెప్పండి అన్న. ఫ్యూ క్వార్టర్స్ తర్వాత రిజల్ట్స్ బాగానే వచ్చే ఛాన్స్ ఉందా? లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. టాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్గా ఏదైతే మనకు న్యూస్ వినబడుతుందో, న్యూస్ వినబడినప్పుడల్లా ఈ కంపెనీ రిలేటెడ్గా అయితే న్యూస్ వస్తుంటుంది. కానీ యాక్చువల్ బిజినెస్ గురించి మనం మాట్లాడుకుంటే వీళ్ళకి వచ్చే రెవెన్యూలో ఈ టాయ్ బిజినెస్ నుంచి వచ్చే కంట్రిబ్యూషన్ కన్నా కూడా కమర్షియల్ వెహికల్స్ మీరు చూసినట్టయితే వెనకాల ప్లాస్టిక్వి ట్యాంక్స్ వస్తాయి, అవునా? సో ఆ ప్లాస్టిక్ ఫ్యూయల్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తారన్నమాట. అక్కడ నుంచి వీళ్ళకి మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ అయితే వస్తుంది. మండీలోని లార్జెస్ట్ కమర్షియల్ వెహికల్ ఓఈఎంకి వీళ్ళు ఆ ట్యాంక్స్ అయితే సప్లై చేస్తుంటారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఎక్కడైతే ఉన్నదో ఆ ఓఈఎంది దాని పక్కనే వీళ్ళు ప్లాంట్ కూడా పెట్టి సప్లై చేస్తున్నారు. టాయ్స్ రిలేటెడ్గా కూడా చాలా అగ్రెసివ్గా అయితే మేనేజ్మెంట్ కామెంట్ చేస్తుంది. కానీ ఆ బిజినెస్ గురించి కమింగ్ క్వార్టర్స్లో వచ్చే నెంబర్స్ గురించి కన్నా కూడా ఫస్ట్ అసలు ఈ కంపెనీ ఇప్పుడు ఏదైతే ఇష్యూ నడుస్తుందో ఆ ఇష్యూ నుంచి సర్వైవ్ అవుతుందో లేదో చూడాలి. మీకు లాస్ట్ వెడ్నెస్డే రోజు మహాదేవ్ బెట్టింగ్ యాప్ రిలేటెడ్గా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన కంపెనీస్ ఏవి ఇవన్నిటి మీద మన టాక్ షోలో ఒక వీడియో రిలీజ్ చేశాను కదా. అందులో వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్లోని ఓకే ప్లే కూడా ఒకటి. అండ్ ఈ కంపెనీలో వాళ్ళ స్టేక్ చాలా ఎక్కువ అన్నమాట. సో అంత ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ప్రమోటర్కి వాళ్ళకి ఏమైనా లింక్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లు అయితే నడుస్తాయి. సో వాటి తర్వాత కంపెనీ సర్వైవ్ అయితే దాని సంగతి తర్వాత చూడొచ్చు. అప్పటి వరకు ఇలాంటి కంపెనీస్తో చాలా జాగ్రత్తగా ఉండడం బెటర్. సో డోంట్ టేక్ రిస్క్, ఎందుకంటే మనకి ఏ క్లారిటీ లేనప్పుడు అసలు రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఈవెన్ బిజినెస్ పరంగా కూడా అంత ఇంట్రెస్టింగ్ కంపెనీ అయితే కాదు. మన నెక్స్ట్ క్వశ్చన్ వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ తన నేమ్ మెన్షన్ చేయొద్దని రాశారు. సో అందుకని నేమ్ ఎడిట్ చేసేస్తున్నాం. తన క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి ఫైనాన్షియల్ 22-23లో డివిడెండ్స్ నాకు ఫిజికల్ ఫామ్లో ఇంటికే వస్తున్నాయి, వేరేజ్ నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా అప్డేట్ అయ్యి ఉన్నా కూడా వీళ్ళు ఫిజికల్లో ఎందుకు పంపిస్తున్నారు, నాకు ఎలక్ట్రానిక్ ఫామ్లో రావాలి కదా. ఇలాంటి కేసులో మిస్ అవుతాయి, డివిడెండ్స్ మిస్ అయ్యే ఛాన్స్ డెఫినెట్లీ ఉంటుంది. అండ్ నేను ఆర్టీఐని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. నేను నా బ్రోకర్ ఫైర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళేమో ఆర్టీఐనే అప్రోచ్ అవ్వాలి, మేము ఏం చేయలేమని చెప్తున్నారు. అండ్ మన ఇండియాలో చూసినట్టయితే చాలా ఆర్టీఐస్ ఉన్నాయి కదా, ఈచ్ కంపెనీ రిలేటెడ్గా మనం ఒక్కొక్క ఆర్టీఐని అప్రోచ్ అవ్వాలంటే అది టీడీఎస్ జాబ్ కదా. వేరేజ్ నా దగ్గర ఇంకో బ్రోకర్ జీరోదే అకౌంట్ కూడా ఉన్నది. ఇక్కడ నాకు డివిడెండ్స్ అన్నీ కూడా ఎలక్ట్రానిక్ ఫామ్లోనే క్రెడిట్ వస్తున్నాయి. ఈ ఇష్యూ నేను ఎలా సాల్వ్ చేసుకోవాలి? ఈ ఇష్యూకి మోస్ట్ కేసులో మాకు కనబడే ప్రాబ్లం ఏంటంటే ఎస్పెషల్లీ పిఎస్యూ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నట్టయితే, మీ బ్యాంక్ అకౌంట్ పిఎస్యూ బ్యాంక్ అకౌంట్ కాదు ఒకసారి చెక్ చేసుకోండి. పిఎస్యూ బ్యాంక్స్లో రీసెంట్ టైంలో చాలా మర్జెస్ జరిగాయి కదా. మర్జెస్ జరిగినప్పుడు ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ కూడా చేంజ్ అవుతాయి. మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు అప్పుడు వేరే ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది, లేటెస్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ మారుంటుంది. అండ్ ఈ ఆర్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ క్రెడిట్ ఇవ్వలేక మీకు ఆ ఫిజికల్ ఫామ్లోని పంపిస్తూ ఉండొచ్చు. మోస్ట్ కేసులో ఇలాంటి ఎర్రర్లే ఉంటాయండి. ఒకసారి మీ డిమాట్ అకౌంట్లో మీ ఐఎఫ్ఎస్సి కోడ్, ఎంఎస్సిఆర్ కోడ్ ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకోండి. మీకు అక్కడే ఎర్రర్ దొరికేస్తుంది మోస్ట్ కేసులని. ఒకవేళ ఇంకా ఎర్రర్ దొరకలేదు అనుకోండి, ఇంకొక అదర్ సొల్యూషన్ ఏంటంటే, చాలా ఆర్టీఎస్ ఉన్నారు కానీ అందరూ ఆర్టీఎస్ని మనం అప్రోచ్ అవ్వక్కర్లేదు. అంటే ప్రాబ్లం ఎక్కడ ఉన్నదో ఫైండ్ అవుట్ చేయాలంటే అట్లీస్ట్ ఒక్క ఆర్టీఐని మనం డైరెక్ట్గా అప్రోచ్ అవ్వగలిగినట్టయితే వాళ్ళ దగ్గర మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏవి అప్డేట్ అయ్యి ఉన్నాయో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి.
అక్కడ మీకు దొరికేస్తుంది కంపల్సరీ ఎక్కడ ఎర్రర్ ఉన్నది అనేది దాన్ని రెక్టిఫై చేయించవచ్చు అన్నమాట. సో దీస్ ఆర్ ద 2 వేస్ అండి. ఇలాగే మనం చేయించుకోవాల్సి ఉంటుంది. మెయిల్ పంపించినా కూడా రెస్పాండ్ అవుతారు. కొందరు ఆర్టీఎస్ అయితే రెస్పాండ్ అవుతారు, బట్ కొందరు ఆర్టీఎస్ నుంచి అయితే రెస్పాన్స్ పెద్దగా రాదు. మోస్ట్లీ మీకు కేఫ్ ఇంటెక్ ఇలాంటి ఆర్టీఎస్ నుంచి కొంచెం యాక్టివ్ రెస్పాన్సే కనబడుతుంది. సో మీకు ఏదైనా కంపెనీ కేఫ్ ఇంటెక్తో లింక్ అయ్యి ఉంటే అక్కడి నుంచి కూడా డివిడెంట్ రిలేటెడ్ ఇష్యూ ఉన్నట్టయితే ఒకసారి వాళ్ళకి రాసి చూడండి. వాళ్ళు యాక్టివ్గా రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీకు మోస్ట్లీ మీ ప్రాబ్లమ్ రిలేటెడ్గా ఒక క్లారిటీ అయితే వస్తుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ దివ్య గారు అడుగుతున్నారు. ఐ హావ్ ఇన్వెస్టెడ్ ఇన్ ఆనంద్ రాటి at 767 rupees. Wow, congratulations Andy, you made lot of money in Anand Rathi. Now I am in good profits and it is at high valuation now. My query is about Novoma. How can we value this company? Because they are into asset management, capital markets and wealth management segment. Their wealth management is new and they have only 21,318 crores AUM. As per P, it looks very attractive, but in your previous Ask Money Per Show, you said 6 to 8% is the value we give for AUM size. Based on that, it looks very expensive. And మీ అబ్జర్వేషన్ అయితే కరెక్ట్. PE పరంగా చూసినట్టయితే ఆనంద్ రాటితో కంపేర్ చేసిన ఇంకొక PE 361 వ్యామ్తో కంపేర్ చేసినా కూడా ఇట్ లుక్స్ వెరీ అట్రాక్టివ్. అండ్ మీరు ఏం రాశారు కదా, ఐ థింక్ మీరు తప్పుగా చూసారు అనుకున్నాను. ఎందుకంటే వీళ్ళ ప్రైవేట్ వెల్త్ ఏం ఏదైతే ఉన్నదో 2 lakh crores ప్లస్ ఉండాలి. ఎగ్జాక్ట్ నెంబర్ ఏంటనేది మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తాను. సో దాన్ని బట్టి చూసినా కూడా యాక్చువల్లీ ఇట్ లుక్స్ అట్రాక్టివ్ అండి. అండ్ మీరు ఏదైతే ఇక్కడ రాశారో క్వశ్చన్లోని ఇది కరెక్ట్ కాదన్నది నా వ్యూ. ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే మీకు వాల్యుయేషన్ రిలేటెడ్గా ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. My next question, John అడుగుతున్నారు. థ్యాంక్ యూ మనీ పర్సన్ ఫర్ షేరింగ్ నాలెడ్జ్ ఇన్ దిస్ మార్కెట్ ఫాల్. విచ్ ఆల్ కంపెనీస్ లుకింగ్ ఎట్ అట్రాక్టివ్ వాల్యుయేషన్ విత్ గుడ్ ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్? అండ్ ఒకవేళ మీరు మార్కెట్లో కొత్తగా వచ్చినట్టయితే మిగిలిన వ్యూవర్స్ కూడా దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఎస్పెషలీ లాస్ట్ 2020 మార్కెట్ ఫాల్లో కూడా నేను ఐ యూస్ టు బి వెరీ వెరీ వోకల్. అసెట్ లైట్ బిజినెసెస్ ఏవైతున్నాయి, క్యాంప్స్ కానీ సిడిఎస్ఎల్ కానీ ఇలాంటి కంపెనీస్ చాలా మంచి, బికాస్ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ అండ్ అలాగే బ్యాలెన్స్ షీట్లో డెట్ ఉండదు అండ్ సేఫర్ కంపెనీస్ అన్నమాట. అలాంటి కంపెనీస్ మనకి లో వాల్యుయేషన్లో దొరికినప్పుడు చాలా మంచిదని మనం మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ఫాల్లో కూడా అలాంటి కంపెనీస్ అనేవి మనకి పడడం అయితే కనబడుతుంది. జంక్ కంపెనీస్ పడతాయి, మనకి మంచి కంపెనీస్ పడతాయి అన్నమాట. ఎవరైతే ఎస్పెషలీ న్యూ ఇన్వెస్టర్స్ ఉంటారో ఈ మార్కెట్ ఫాల్ని అయితే మీరు ఆపర్చునిటీగా మలుచుకోండి. ఇలాంటి అసెట్ లైట్ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో వాటిని బాగా స్టడీ చేయండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే వాటి బిజినెస్లు అలాగే కంటిన్యూ అవుతాయి, మార్కెట్ ఫాల్తో సంబంధం లేదు. అండ్ బ్యాలెన్స్ షీట్లు కూడా స్ట్రాంగ్ ఉంటాయి కాబట్టి కంపెనీలు కొలాప్స్ అయిపోయి ఆస్కారం కూడా ఉండదు. మోస్ట్లీ మనకి డ్యూపోలీ మోనోపోలీ బిజినెస్లు చేస్తూ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే ఆర్టీఐ కంపెనీస్, క్యాంప్స్, కేఫ్ ఇంటెక్ ఉన్నాయి చూడండి, అలాంటి కంపెనీస్ పైన లేకపోతే సిడిఎస్ఎల్ పైన, ఆర్ ఇంకా మనం మాట్లాడుకుంటే రీసెంట్గా ఐపీఓకి వచ్చిన ప్రోటీన్ ఈ గవర్నెన్స్ ఏదైతే కంపెనీ ఉన్నదో దట్ ఆల్సో ఇంట్రెస్టింగ్ కంపెనీ. ఐపీఓకి వచ్చినప్పుడు బాగున్నది అనుకున్నా కానీ దాని తర్వాత స్టాక్ భయంకరంగా పెరిగిపోయింది. మళ్ళీ ఈ మార్కెట్ ఫాల్ అయితే బాగానే కరెక్ట్ అవుతున్నది. ఆర్ మనం ఐటీ కంపెనీస్ని కూడా చూడొచ్చు. 3-4 quarters మేబీ ప్రాబ్లం ఉండొచ్చేమో, కానీ లాంగ్ టర్మ్లో చూసినట్టయితే ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా మీకు సస్టైనబుల్ వెల్త్ అయితే క్రియేట్ చేస్తాయి అన్నమాట. మనకి రైల్వే స్టాక్స్ లాగా లేకపోతే పవర్ స్టాక్స్ లాగా షార్ట్ టర్మ్లో ఒకసారి పెద్ద జంప్ ఇచ్చి ఇలాంటి వాలటిలిటీలు ఉండవు. కంపెనీస్ ఏంటంటే స్ట్రాంగ్ కంపెనీస్ కాబట్టి మీకు కన్సిస్టెంట్గా వెల్త్ జనరేట్ చేసే కంపెనీస్ అన్నమాట. పోర్ట్ఫోలియోని ఇలాంటి కంపెనీస్ కూడా ఉండాలి. అండ్ ఇలాంటి మార్కెట్ ఫాల్స్లో మీకు అలాంటి కంపెనీస్ అన్ని కూడా అట్రాక్టివ్గా దొరుకుతాయి. అండ్ ఇలాంటి అసెట్ లైట్ బిజినెసెస్ మనకి ఇంకా మాట్లాడుకుంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ లాస్ట్ 1 year నుంచి గట్టిగా మాట్లాడుతున్నారు. కొన్ని కంపెనీస్ అయితే బాగా పెరిగాయి. ఈ మార్కెట్ వల్ల అలాంటి కంపెనీస్ కూడా పడ్డాయి అనుకోండి. హెల్దీ రిటర్న్ రేషియోస్ జనరేట్ చేసే కంపెనీస్, మంచి మార్జిన్స్ ఉంటాయి, నో బ్యాలెన్స్ షీట్ డెట్. ఇలాంటి కంపెనీస్ని చూడొచ్చు. ఇందాక మనం మాట్లాడుకున్నాం వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్ కానీ ఇలాంటి కంపెనీస్ అన్నింటిని స్టడీ చేయడానికి ప్రయత్నించండి. మీకు పడుతున్నాయి అనుకోండి, ఈ క్రేజీ సెల్లింగ్లోని ఏ స్టాక్స్ అయినా పడవచ్చు అన్నమాట. పడినప్పుడు అలాంటి కంపెనీస్ని అయితే మనం డెఫినెట్లీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు. ఇవి మాత్రమే కాకుండా ఇంకా వేరే అదర్ సెక్టర్స్ మనం చూడాలనుకున్నట్టయితే ఫార్మా లుక్స్ ఇంట్రెస్టింగ్, కెమికల్ లుక్స్ ఇంట్రెస్టింగ్. కాకపోతే కెమికల్ ప్రాబ్లం ఏంటంటే Q4 రిజల్ట్స్ కూడా చూడడం బెటర్ అన్నమాట. లాస్ట్ టైం యాక్చువల్లీ కెమికల్ ఇంట్రెస్టింగ్ ఉన్నదని మాట్లాడిన తర్వాత మన వ్యూవర్స్ అందరూ కంటిన్యూస్గా అడుగుతున్నారు కెమికల్ రిలేటెడ్గా ఫుల్ ఫ్లెజ్డ్ వీడియో కావాలని చెప్పి. కాకపోతే ఇప్పుడే చేసినట్టయితే కొంతమంది అంటే వాలటిలిటీని అర్థం చేసుకోగలరు, కొంతమంది వాలటిలిటీని అర్థం చేసుకోలేరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకొచ్చారు. అందు గురించి Q4 నెంబర్స్ వచ్చిన తర్వాత లెట్ మీ గివ్ యూ ఫుల్ ఫ్లెజ్డ్ వీడియో. నౌ కరెంట్లీ చూసినట్టయితే ఈవెన్ కెమికల్లో కూడా ఎర్లీ సైన్స్ ఆఫ్ రికవరీ ఎస్పెషల్లీ కొన్ని స్పెషాలిటీ కెమికల్ కంపెనీస్లో కనబడుతుంది. ఎవరైతే రిస్క్ టేకర్స్ ఉంటారో వాటిని స్టడీ చేయొచ్చు. అండ్ ఈవెన్ ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఎస్పెషల్లీ లార్జ్ బ్యాంక్స్ ఏవైతున్నాయి
అవి కూడా మనకి అట్రాక్టివ్గానే కనబడుతున్నాయి అన్నమాట. సో ఓవరాల్గా ఇలాంటి కంపెనీస్, హెల్దీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, గుడ్ ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే మీరు యాడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆల్రెడీ మీ పోర్ట్ఫోలియోలో లో కన్విక్షన్ ఐడియాస్ ఏమైనా ఉన్నాయనుకోండి, వాటి నుంచి మీరు ఎగ్జిట్ అయిపోయి దిస్ ఈజ్ ద బెస్ట్ టైం మంచి స్ట్రాంగ్ కంపెనీస్లోకి మీ మనీని మూవ్ చేసుకోవడానికి. నా ఈరోజు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి మీకు నెట్ఫ్లిక్స్లో ఒక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ అయితే స్ట్రీమ్ అవుతున్నది, నోవేర్ అని చెప్పి. ఇప్పటివరకు చూడలేనట్టయితే చూడండి, చాలా బాగుంటుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, ఇన్ ది సిక్లికల్ సినారియో ఈజ్ ఇట్ గుడ్ టు కంటిన్యూ మై ఎస్ఐపి ఇన్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ డైవర్స్ ద టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ అదర్ ఆపర్చునిటీస్? ప్లీజ్ హైడ్ మై డీటెయిల్స్. అండ్ యాక్చువల్లీ మీ ఎస్ఐపి ఒక మ్యాజిక్ స్టార్ట్ అయ్యేది ఇప్పుడు వాలటైల్ టైంలోనే మీకు ఎస్ఐపి బాగా వర్క్ అవుతుంది. మీకు మార్కెట్ పెరుగుతున్నప్పుడు మీకు ఏమవుతుంది, మీకు మార్కెట్ పెరుగుతున్నప్పుడల్లా మీకు వచ్చి యూనిట్స్ ఏవైతే ఉంటాయో తగ్గిపోతూ ఉంటాయి. యాక్చువల్లీ మార్కెట్ పడుతున్నప్పుడే కదా మీకు యూనిట్స్ ఏవైతే అక్యుములేట్ అవుతాయో అవి ఎక్కువగా అవుతాయి. ఎస్ఐపి యాక్చువల్లీ మనం చేసేదే దీని గురించి, ఈ వాలటైలిటీ ఉంటుందని. సో వాలటైల్ టైంలో ఎస్ఐపి కంటిన్యూ చేయడం ఇస్ ద బెస్ట్ థింగ్ అండి, మీరు ఆపడం కన్నా కూడా. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇలా కంటిన్యూ చేసినప్పుడు మీరు బై చేసిన యూనిట్స్ ఏవైతే ఉన్నాయో మీకు నెక్స్ట్ 5-6 ఇయర్స్లో చూసినప్పుడు మీకు అర్థమవుతుంది దీని యొక్క వాల్యూ. ఎందుకంటే ఒక్కసారి ఇవన్నీ కూడా చాలా బాగా పెరుగుతాయి అన్నమాట. సో సెకండ్ థాట్ లేకుండా మీ ఎస్ఐపిస్ని కంటిన్యూ చేయడం ఇస్ ద బెస్ట్ థింగ్. మన నెక్స్ట్ క్వశ్చన్ని రాజారెడ్డి గారు అడుగుతున్నారు. నా క్వశ్చన్ ఏంటంటే, నా అకౌంట్లోని శ్రీకాళహస్తి పైప్ షేర్స్ ఉన్నాయి చాలా రోజుల నుంచి, అవి ట్రేడ్ అవ్వడం లేదు అండ్ వాటిని ఏం చేయాలి అండ్ ఎలా సెల్ చేయాలి? ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్. అండ్ మీకు ఆల్రెడీ శ్రీకాళహస్తి పైప్స్ బదులుగా ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ ఒక షేర్స్ అయితే క్రెడిట్ వచ్చేసి ఉంటాయి. యాక్చువల్లీ ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ ఈ శ్రీకాళహస్తి పైప్స్ని అయితే ఎక్వైర్ చేసిందన్నమాట. అండ్ ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ మీ పోర్ట్ఫోలియో ఉన్నట్టయితే ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ కంపెనీ, ఒకసారి స్టడీ చేయడానికి ప్రయత్నించండి. డిఐ పైప్స్ తయారు చేస్తారు. ఈ డిఐ పైప్స్ని వాటర్ సెగ్మెంట్లో యూజ్ చేస్తారు. అండ్ రీసెంట్గా గవర్నమెంట్ ఒక పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ కంపెనీస్కి అయితే చాలా పాజిటివ్గా ఫేవర్ అవుతున్నాయి. సో ఇంట్రెస్టింగ్ కంపెనీ. సో ఆల్రెడీ మీకు శ్రీకాళహస్తి ప్లేస్లో నా కంపెనీ ఒక షేర్స్ అయితే క్రెడిట్ వచ్చేసి ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. మన నెక్స్ట్ క్వశ్చన్ రేఖా చిత్రం గారు అడుగుతున్నారు. హాయ్ సన్న, కెన్ యూ ప్లీజ్ బ్రీఫ్ ద రిజల్ట్స్ అండ్ గ్రోత్ ఆఫ్ సాధన నైట్రోకెమ్ లిమిటెడ్ యాజ్ ద స్టాక్ ఈస్ కరెక్టింగ్? ఈజ్ ఇట్ గుడ్ టైమ్ టు యాడ్ ఆర్ వెయిట్ పేషెంట్లీ? ఈజ్ మనీ పర్సన్ స్టిల్ హోల్డింగ్ ది స్టాక్? అండ్ ఈ స్టాక్ రిలేటెడ్గా రెగ్యులర్గా మన వ్యూవర్స్ దగ్గర నుంచి అయితే క్వశ్చన్స్ వస్తుంటాయి ఎవ్రీ వీక్ మాట్లాడమని చెప్పి. పర్సనలీ హోల్డ్ చేస్తున్నాను కాబట్టి ఎవ్రీ వీక్ మాట్లాడడం అనేది ఇట్ ఈస్ నాట్ రైట్ ఫ్రమ్ మై ఎండ్ అన్నమాట. సో అందు గురించనే ఐ రీస్ట్రైన్ స్పీకింగ్ అబౌట్ దిస్ కంపెనీ. ఏవైతే అప్డేట్స్ ఉంటాయో రిజల్ట్స్ పరంగా కావచ్చు, లేకపోతే కంపెనీ నుంచి ఏమైనా ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ వచ్చినా కూడా చందు రెగ్యులర్గా మీకు డైలీ మనుషులు అయితే కంటిన్యూస్గా కవర్ చేస్తున్నాడు. సో అప్డేట్స్ అయితే వస్తున్నాయి. స్టాక్ ప్రైస్ పడినప్పుడు ఈ వరీ ఏదైతే ఉన్నదో ఇది కామన్. ఎందుకంటే చాలా వరకు కన్విక్షన్ ఉండదు కాబట్టి ఆ భయం అన్నది క్రియేట్ అవుతుంది. కంపెనీ స్టాండ్ అలోన్ పరంగా కన్నా మనకి సెక్టర్ రిలేటెడ్గా చూస్తే క్లియర్లీ అర్థమవుతుంది. ఓవరాల్గా కెమికల్ సెక్టరే పెయిన్లో ఉన్నది కదా. అండ్ వీళ్ళు ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వకముందు ప్యాప్ ప్రైస్లు 700 రూపాయలు అలా ఉండేది, అది 300 రూపాయల వరకు పడిపోయింది. సో వీళ్ళ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ అయింది, నెంబర్స్లో మనకు ఆ ట్రాక్షన్ అయితే కనబడుతుంది. ఇన్ఫ్యాక్ట్ ప్యాప్ ప్రైస్ అంతలా పడిపోయిన తర్వాత కూడా వీళ్ళు 30% ఎబిటా మార్జిన్ అయితే జనరేట్ చేయగలుగుతున్నారు, విచ్ ఈస్ రియలీ గుడ్. లెట్స్ సీ చైనీస్ డంపింగ్ అయిపోయింది అనుకోండి, కెమికల్ సెక్టర్ రిలేటెడ్గా మార్కెట్ ఒక సెంటిమెంట్స్ కూడా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ టైంలోని ఆటోమేటిక్గా వీళ్ళు ఏవైతే ప్యాప్ రిలేటెడ్ నెంబర్స్ అవ్వచ్చు, ODB2 రిలేటెడ్ నెంబర్స్ అవ్వచ్చు, ఇవన్నిట్లో కూడా మనకు మంచి గ్రోతే కనబడుతుందని అయితే నా ఎక్స్పెక్టేషన్. సో నెక్స్ట్ 3-4 క్వార్టర్స్ నెంబర్స్ రెగ్యులర్గా ట్రాక్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. సో మనకి నెంబర్స్లో ఆ ట్రాక్షన్ కనబడుతుంది అనుకోండి, వరి అవ్వాల్సిన పని లేదు. ఐ నో మన స్టాండ్ అలోన్ స్టాక్ పరంగా చూసినట్టయితే పడినప్పుడు వరి అయితే క్రియేట్ చేస్తారు చాలామందికి, అందుకని మనం పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవడం ఇంపార్టెంట్. పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, ఇండివిజువల్ కంపెనీ పరంగా ఆ కంపెనీలో ఎటువంటి ఇష్యూ లేకుండా సెక్టర్ రిలేటెడ్గా ఆర్ ఎక్స్టర్నల్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ ఉండి స్టాక్ ప్రైస్లు పడుతున్నాయి అనుకోండి, అప్పుడు మనం ఇండివిజువల్ స్టాక్ పరంగా వరి అవ్వకుండా హోల్డ్ చేయడం మాత్రమే కాదు, అడిషనల్గా పడినప్పుడు ఆపర్చునిటీ కింద బై చేయగలుగుతాం. సో నా సజెషన్ ఏంటంటే మనం హోల్డ్ చేసిన కంపెనీస్ రిలేటెడ్ కొంచెం డీప్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అర్థం చేసుకుంటే మీకు ఆ కన్విక్షన్ అనేది వస్తుంది. ఎక్స్టర్నల్ ఇష్యూస్ వల్ల ఏ కంపెనీస్ పడినా కూడా మనం వరి అవ్వాల్సిన పని లేదు. కాకపోతే కంపెనీ పరంగా ప్రాబ్లం ఉన్నది అనుకోండి, దట్ ఈస్ ద టైమ్ టు ఎగ్జిట్. నాకైతే యాజ్ ఆఫ్ నో కంపెనీ పరంగా అంత పెద్ద ప్రాబ్లం అయితే కనపట్లేదు. మార్కెట్లో కొంతమంది ప్రమోటర్ స్టేక్ ఏదైతే రెడ్యూస్ అయిందో లాస్ట్ క్వార్టర్, దాని రిలేటెడ్గా వరి అవుతూ ఉండడం, కామెంట్స్ ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. దాని రిలేటెడ్గా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు, ఒకసారి చదవడానికి ప్రయత్నించండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నాకైతే నెంబర్స్లో అయితే ట్రాక్షన్ కనబడుతుంది. ఒకవేళ చైనీస్ డంపింగ్ ఆగిపోయి ప్రైసెస్ బెటర్ అయ్యి అనుకోండి, ఇంకొంచెం బెటర్ సినారియో చూడొచ్చు అన్నది నా వ్యూ. లెట్స్ సీ నెక్స్ట్ 3-4 క్వార్టర్స్ కంటిన్యూస్గా ట్రాక్ చేసి థింగ్స్ బాగానే కంటిన్యూ అవుతున్నాయి అనుకోండి, నేను ఇలాగే కంటిన్యూ చేస్తాను. ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్. కాకపోతే ఎప్పుడైనా థీసిస్ రాంగ్ అయితే మాత్రం నేను ఏమైనా డెసిషన్ తీసుకున్నట్టయితే ఎలాగైతే బై చేసినప్పుడు ఓపెన్గా షేర్ చేశాను, ఒకవేళ ఎగ్జిట్ అవుతున్నా కూడా ఓపెన్గా షేర్ చేస్తాను. డోంట్ వరీ అబౌట్ ఇట్. మన నెక్స్ట్ క్వశ్చన్ గురూజీ అని హ్యాండిల్ నుంచి వచ్చింది. ఈజ్ ఇట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ పెట్రోలియం ప్రొడక్ట్ స్టాక్స్? ఐఎమ్ పర్సనలీ హోల్డింగ్ BPCL. I got 100% return from it. IOC, I got 50% return from it. But
I still see fundamentally there is a lot of potential to grow for this petroleum stocks. Please share your view. ఎస్ వాల్యుయేషన్ పరంగా మీరు చూసినట్టయితే ఎప్పుడు కూడా ఈ ఓఎంసీస్ అన్నీ కూడా చాలా అట్రాక్టివ్గా కనబడతాయండి. కానీ ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ యొక్క డెసిషన్స్ ఏవైతే ఉంటాయో దాని యొక్క రిస్క్ ఆల్వేస్ ఉంటుంది. మీరు ఆల్రెడీ లాస్ట్ వీక్లో చూసే ఉంటారు. ఎప్పుడైతే గవర్నమెంట్ పెట్రోల్ డీజిల్ ప్రైస్ కట్ అనౌన్స్ చేసిన దాని తర్వాత నెక్స్ట్ డే మీకు ఈ స్టాకులు పడడం కనబడింది కదా. సో ఈ రిస్క్ ఎప్పుడు క్యారీ అవుతూనే ఉంటుంది. సో ఈ స్టాక్స్లో ఏంటంటే ఒక సైకిల్స్ ట్రేడ్ చేయొచ్చు అంతే, కానీ లాంగ్ టర్మ్లోని వెల్త్ క్రియేషన్ అనేది చాలా కష్టం. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పర్ష గైస్. వీడియోని ఇప్పుడు లైక్ చేయండి, అయితే వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మన ఛానల్లో వీకెండ్లో వచ్చిన వీడియోస్ మిస్ అయినట్టయితే ఇక్కడ వెనకాలలో వస్తే తప్పకుండా చూడండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.